హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓన్ బిజినెస్ గురు ఛానల్. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీకంటూ స్వతంత్రంగా వ్యాపారంలో రాణించాలని భావిస్తున్నారా? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే డైలమాలో ఉన్నారా? అలాంటి వారి కోసమే ఈ ఓన్ బిజినెస్ గురు ఛానల్. మార్కెట్లో కొత్త రకం వ్యాపారాలు, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్, డిజిటల్ ప్రమోషన్ సలహాలు, నిపుణులు అధికారుల సూచనలు, రిజిస్ట్రేషన్స్ ఇలాంటి అన్ని వ్యాపార వివరాలు ఒకే వేదికలో తెలియజేస్తున్నాం. అదే ఓన్ బిజినెస్ గురు ఛానల్ ద్వారా. మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఆటోమేటిక్ దోస మిషన్ వ్యాపారం గురించి తెలుసుకుందాం. చాలా ఇన్నోవేటివ్గా ఉంది, సరికొత్తగా ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇదేమిటి దోస మిషన్ ఏమిటనుకుంటున్నారా? గతంలో మనం అట్ల ప్యానల్ చూసాం, ఇక ఊకల పొయ్యిల మీద అట్లు వేయడం, దోశలు వేయడం చూసాం. ఇప్పుడైతే ఫ్లాట్గా మిషన్లు వచ్చేసాయి. ఏ దోశ అడిగినా జస్ట్ ఒకే గిన్నెతో రఫ్ చేస్తూ అరిటాకంత సైజు దోశ వేసి ఇస్తూ ఉన్నారు. సో చాలామంది ఇప్పుడు ఇలాంటి దోశల్ని తింటూ ఉన్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, చాలామంది అభిరుచులు మారిపోయాయి. అందులో భాగంగానే వచ్చింది ఆటోమేటిక్ దోశ మిషన్. సో మ్యాన్ పవర్ చాలా తక్కువ, పెద్దగా శ్రమ ఉండదు, టేస్టీ దోశ అందించవచ్చు. అదే ఈజీగా వేసేసుకుంటుంది. ఓ 50-60 రకాల దోశలు అయితే అందిస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ దోశ మిషన్ ఇప్పుడు మన దేశంలో చాలా చోట్ల కనిపిస్తోంది. అనేక రకాల దోశలు ఇలా ఆర్డర్ ఇవ్వగానే వెంటనే ఇచ్చేస్తుంది. సెకండ్ల వ్యవధిలోనే దోశ అయిపోతుంది. అలా అని పిండి పిండిగా ఉంటుందనుకోక్కర్లేదు, క్రిస్పీగా అద్భుతమైన టేస్ట్తో అందిస్తోంది. మనిషి ఏ విధంగా అయితే అద్భుతంగా దోశని టేస్టీగా ఉండే విధంగా వేస్తాడో, మిషన్ కూడా దానికి 10 రెట్లు అంత టేస్ట్ ఉండే విధంగా అందిస్తోంది. సో అందుకే చాలామంది ఇప్పుడు ఐటీ సెక్టర్స్ కంపెనీలు ఉన్న చోట్ల చాలామంది దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ ఇష్టంగా తింటూ ఉన్నారు. అయితే ఓసారి టేస్ట్ చూద్దామని వచ్చేవాళ్ళు కూడా చాలామంది. మరి వచ్చిన తర్వాత ఆగుతారా? మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. అందుకే ఇలాంటి మిషనరీస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని మరీ అక్కడికి వెళ్తూ ఉన్నారు. సో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, యూపీలో, బీహార్లో ఈ మిషనరీస్ బాగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మన సైడ్ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరులో కూడా చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. సో ఫుడ్ బిజినెస్ చేయాలని, ఏదైనా మొబైల్ ట్రక్ లెవెల్లో దీన్ని స్టార్ట్ చేయాలనుకుని ఎవరైనా అనుకుంటే, సో వాళ్ళకి ఇది బాగుంటుందని నేను ఈ బిజినెస్ ఐడియాలో తెలియజేస్తున్నాను. కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటిది బిజినెస్ చాలా బాగుంటుంది. ఓ షాప్ లాంటిది పెట్టుకోవచ్చు, రకరకాల దోశలు అందించవచ్చు. లేదు మనకు అలాంటి షాప్ లేదు, బిజినెస్ చేయడానికి కొంచెం కష్టంగా ఉందంటే మొబైల్ ట్రక్ లాంటిది, ఇప్పుడు ఫుడ్ ట్రక్స్ ఎంతోమంది స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా చేసుకోవచ్చు బ్రదర్. ఈ విధంగా మీరు ఏదైనా సరే చేసుకొని బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ దోశ ఆటోమేటిక్గా ఏ విధంగా వస్తుంది, దీని ప్రాసెస్ ఏంటనేది సవివరంగా తెలుసుకుందాం అన్ని రుచులతో. ఈ ఆటోమేటిక్ దోశ మేకింగ్ మిషన్ని చాలా రెస్టారెంట్లు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చుకున్నాయి. సో అంత క్వాలిటీగా ఉంది కాబట్టి ఆర్డర్ అనేది ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇక చాలా చోట్ల మనం చూస్తే ఫుడ్ ట్రక్స్లో కూడా దీన్ని ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. అయితే రుచికి రుచి, శుభ్రత శుభ్రత, ఇది సూపర్గా ఉంది. అందుకే చాలామంది దీన్ని ఇష్టపడుతున్నారు, మళ్ళీ మళ్ళీ వచ్చి తింటూ ఉన్నారు. కాబట్టి కస్టమర్ బేస్ పెరుగుతోంది. కాబట్టి ఈ కొత్త ఐడియాతో బిజినెస్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అసలు దోశ గురించి చెప్పుకోవాలంటే ఒకటా రెండా చాలా ఉంది, ఒక లిస్టే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చెప్పుకుంటే ఆనియన్, మసాలా, ఉప్మా. సో 20 years బ్యాక్ వరకు ఇవే మనకు దోశలు అంటే తెలుసు. కానీ ఇప్పుడు దోశలు 100 రకాలు వచ్చేసాయి. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, ఇలా నాన్ వెజ్లో కూడా అనేక రకాలు దోశలు మార్కెట్లోకి వచ్చాయి. ఆనియన్ నుంచి అన్ని రకాల మసాలా ఫ్లేవర్స్ దోశలు దొరుకుతూ ఉంటాయి. బటర్, పన్నీర్, చాక్లెట్స్, క్రీమ్ బిస్కెట్స్, వేపర్ దోశ, మిల్లెట్స్ దోశ, పెసర దోశ, కుడుమ దోశ, స్వీట్ కార్న్ దోశ, స్వీట్ దోశ, లడ్డు దోశ, ఈ విధంగా అనేక రకాల దోశలు మనకు మార్కెట్లో ఉన్నాయి. అయితే అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు టేస్ట్, అన్ని చోట్ల ఒకే రకమైన ఫ్లేవర్స్ ఉండవు. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కో టేస్ట్ ఉంటుంది. సో ఎగ్ దోశ కూడా ఇప్పుడు దాదాపు 5-6 రకాలు వచ్చేసాయి. అందులో వేసే మసాలా దాన్ని బట్టి టేస్ట్ అయితే మారుతూ ఉంటుంది. సో ఇలా అన్నీ ఒకే చోట ఒకే మిషన్ ద్వారా మనం బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. అందుకే ఈ మిషన్కి చాలామంది తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మిషన్లో దాదాపు ఒక 50-60 రకాల వెరైటీ దోశలు మనం అందించవచ్చు. అయితే నేను ఒక్కడనే చేసుకోవాలి, నాకు పెద్దగా మ్యాన్ పవర్ ఎవరూ లేరు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుని ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, అలాంటి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మిషన్ అయితే తీసుకోవచ్చు. మీరు మీ స్వతంత్రంగా బిజినెస్ని స్టార్ట్ చేసి ఎదుర్కోవచ్చు. సో అంత బాగుంటుంది. సెకండ్ల వ్యవధిలోనే మనకు దోశలు తయారై ఇచ్చేస్తుంది. అందుకే ఈ మిషన్కి ఇంత డిమాండ్ అయితే పెరుగుతుంది. సో మనం ఈ ఫుడ్ని బిజినెస్ చేయాలంటే ప్రాసెస్ ఏముంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. చాలా చిన్నదే కాబట్టి దీనికి సంబంధించి అలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. లోకల్గా మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి డైలీ పన్ను అనేది కడతాం. సో దోశ పాయింట్ ఎక్కడైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మంచి రద్దీగా ఉండే ప్రాంతాల్లో మార్కెట్లో చూసుకొని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా హాస్టళ్ళు, ప్రైవేట్ ఆఫీసులు, కంపెనీలు, గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్లు, ఇలాగే ఏదైనా సంబంధించిన గ్రూప్స్, బ్యాంక్ కోచింగ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్లు కానీ ఇలాంటి వాటి చోట దీన్ని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకే చోట కాదు, డిఫరెంట్ ప్లేస్లో ఈ విధంగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో మంచి టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి కస్టమర్స్ వస్తారు. కాబట్టి ఆ విధమైన స్ట్రాటజీతో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓన్లీ సిటీలోనే పెట్టుకున్నాం, బిజినెస్ బాగా రన్ అవుతుంది అనుకోవద్దు. సో అర్బన్ ఏరియాలో కూడా మంచి బిజినెస్ అవుతుంది. మున్సిపల్ ఏరియాలో కూడా బాగా
ఈ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలాంటి ప్లేస్‌ని కూడా మీరు ఎంచుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇనీషియల్‌గా ఉంటారు కాబట్టి ఒక 5,000 నుంచి 8,000 రూపాయల లోపు ఓ షాప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఫుడ్ ట్రక్ లాంటిది తీసుకున్న నెలకి 7,000 రూపాయలు ఈజీగా మీకు పై ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక ప్రాంతంలో వెహికల్ అయితే ఫుడ్ ట్రక్ అయితే చేయించుకొని దానిలో కూడా మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ మిషనరీ మళ్ళీ బ్యాటరీ మీద ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరైతే ఆలోచించుకోండి. లేదు అక్కడి నుంచి ఏదైనా పవర్ లైన్ తీసుకుంటే అక్కడ కూడా మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మిషన్‌లో మనం చూస్తే ఈ దోస అనేది మనకు ఎంత మందం కావాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి, ఇందులో ఏం యాడ్ చేయాలి, ఆయిల్ ఎంత, ఆనియన్ ఎంత వేయాలి, ఇవన్నీ కూడా టెక్నికల్‌గా మనం ఇస్తే అదే ఈ దోస చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ప్రతిసారి దోస అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేయక్కర్లా. దానికి అదే క్లీన్ చేసుకుంటుంది, మరో దోసను కూడా వేస్తుంది. సో జస్ట్ మనం ఇందులో బ్యాటర్, ఆయిల్, అలాగే వాటర్, మసాలాలు ఇవన్నీ ఏం కావాలో దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ అందిస్తే సరిపోతుంది. జస్ట్ అదే ఈజీగా దోసని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ దోస మేకింగ్ మిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని ప్రైస్ ఎంత ఉంటుంది, ఇందులో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే indiamart.comలో దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ దోస మిషన్స్ అనేవి. సో ఇక్కడ చూస్తే దోస సిమీ స్టార్ దోస మ్యాటిక్ ఆటోమేటిక్ మిషన్ అనేది ఇక్కడ చూస్తే 1,28,000 రూపాయలకి ఈ ప్రైస్ ఉంది. సో పక్కన మరొక మిషనరీ కూడా చూసుకోవచ్చు. దాదాపు ఇవన్నీ కూడా 2.5 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా టాప్ క్లాస్ కంపెనీ మిషన్స్. మీకు నచ్చిన మిషన్ని మీరు నేరుగా వాళ్ళతో మాట్లాడి తీసుకోవచ్చు. సో నేను ఈ కంపెనీదే తీసుకున్నా నేను చెప్పడం లేదు. సో ఈ విధంగా డిఫరెంట్గా ఈ బిజినెస్ ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా ఒకసారి చూడండి బ్యాటర్, ఆయిల్, సో అక్కడ మనకి ఈ వాటర్ వేసి అంతలా క్లీన్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ పక్కా క్లీన్గా కనిపిస్తుంది. సో దోశ అయిపోయిన తర్వాత క్రిస్పీగా ఎంత క్రిస్పీగా వస్తుందో చూడొచ్చు. దాన్ని బయటికి ఇస్తోంది. సో మనకు అక్కడ ప్లేట్ పెట్టిన వెంటనే దాంట్లో ఈ దోశ అనేది పడడం జరుగుతుంది. మనకు దీంట్లో చిల్లీ పౌడర్ కావాలా, మసాలా కావాలా, ఉప్మా కావాలా, సో ఏం కావాలంటే అది. సో దీనికి సంబంధించినటువంటి పన్నీర్ కానీ, చాక్లెట్ కానీ ఇవన్నీ కూడా మనం వేసుకొని ఈ దోశని ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో అంత అద్భుతమైనటువంటి దోశని ఈ మిషనరీ తయారు చేసి ఇస్తోంది. దీన్ని ఈజీగా ఆటోగా క్లీన్ అదే చేసేసుకున్నాను. అంతే ఆటో క్లీన్ ఫ్యూచర్ కూడా ఇందులో ఇన్బిల్ట్గా ఉంది కాబట్టి మీకు అంత అద్భుతంగా ఈ దోశ బయటికి రావడం జరుగుతుంది. సో చాలామంది అనేక రకాల దోశలు వేస్తుంది కదా, క్లీన్ అవ్వదేమో అనుకుంటారు. ప్రతిసారి దోశ అవ్వగానే దానికి అదే క్లీన్ చేసుకుంటుంది. అంత అద్భుతంగా ఈ మిషనరీ వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 లక్షల రూపాయల మిషనరీ ఉంది, 1,50,000 రూపాయల మిషనరీ ఉంది. దీనికి సంబంధించి కంపెనీతో మనం మాట్లాడుకుంటే పూర్తిగా వాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంత అద్భుతమైనటువంటి మిషనరీ మార్కెట్లో ఉంది కాబట్టి నేను మీకు దీని గురించి పూర్తిగా తెలియజేస్తున్నాను. అయితే కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంది కాబట్టి చాలామంది ఈ బిజినెస్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. అయితే ప్రతిసారి దోశ అయిపోయిన తర్వాత అదే క్లీన్ చేసుకుంటుంది కాబట్టి మనం దానికి సంబంధించిన వాటర్ వేస్తాం. సో ఎప్పటికప్పుడు అది క్లీన్ చేసుకుంటుంది. మళ్ళీ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో మనం వాటర్ యాడ్ చేస్తాం. చాలా సింపుల్గా బ్యాటర్, వాటర్, అలాగే దానికి సంబంధించినటువంటి ఆయిల్, ఇంగ్రీడియంట్స్, మసాలాలు కానీ, ఆనియన్ కానీ, పన్నీర్ కానీ ఇవన్నీ కూడా మనం అందులో వేస్తే ఈజీగా సరిపోతుంది. సో ఈ మిషనరీ చూసినట్లయితే 1,20,000 రూపాయలు ఉన్నాయి, 1,50,000 ఉన్నాయి, 3 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. సో మనకి ఏ విధమైన మిషనరీ కావాలంటే ఆ విధమైన మిషనరీ తీసుకోవచ్చు. ఈజీగా చిన్న మిషన్ అయితే 500 నుంచి 600 దోశలు అనేది ఇవ్వడం జరుగుతుంది అవుట్పుట్. పెద్ద మిషనరీ తీసుకుంటే 1000 ఈజీగా దోశలు వేయడం జరుగుతుంది. అంటే గంటలో దాదాపు 20 నుంచి 30 దోశలు ఈజీగా అవుట్పుట్ మనకు బయటకు రావడం జరుగుతుంది. అంటే ఒక దోశకి మనం ఖర్చు ఏ విధంగా అవుతుంది, ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది అనేది చూసుకుంటే యావరేజ్గా ఒక 8 రూపాయల వరకు ఖర్చు అయితే 30 రూపాయల వరకు సేల్ అనేది జరుగుతుంది బయట. ఈ విధంగా మినిమం 10 రూపాయలు మనం ఖర్చు వేసుకున్న 20 రూపాయల వరకు ప్రాఫిట్ అనేది ఇందులో మనం గెయిన్ చేయొచ్చు. సో రోజుకి 100 దోశలు అమ్ముకున్న 2,000 రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది. ఒక్క మిషన్ ఉంటే మన దగ్గర సరిపోతుంది. మళ్ళీ దీనికి సంబంధించి వంట మాస్టర్ అవసరం లేదు, దోశ మాస్టర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. జస్ట్ చట్నీ మనం తయారు చేసుకుంటాం. ఈ దోశ మనకి ఏది కావాలంటే ఆ దోశ మనకు బయటికి ఇస్తుంది కాబట్టి దాన్ని కస్టమర్కి అందజేస్తాం. ఏ విధంగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఉంటుంది, లైట్ హీట్ అయితే లైట్ హీట్ ఉంటుంది. మీరు ఏ విధమైన ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ విధంగా దోశ బయటకు వస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఈ దోశ మిషన్లో మనకి సూపర్ టేస్టీగా ఉండే దోశలు బయటకు వస్తున్నాయి. ఇలా దాదాపు 50 నుంచి 60 రకాల దోశలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఖర్చులు బట్టి చూసినా మనకి ఆదాయం అయితే రోజుకి 1,500 నుంచి 2,000 రూపాయలు ఈజీగా మన పాకెట్లోకి వస్తుంది. సో మీరు పార్సిల్ కౌంటర్ కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా పార్సిల్ కూడా చేసేవచ్చు. ఆన్లైన్ డెలివరీలకు వస్తే ఎవరైనా సరే ఫుడ్ డెలివరీకి ఈజీగా మీరు వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇంటికి పార్సిల్ కూడా ఇచ్చి పంపించవచ్చు. సో ఇది మార్కెటింగ్ చేసుకోవచ్చు అంటే ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫుడ్ బిజినెస్ అనేది మౌత్ పబ్లిసిటీ ఉన్నట్లయితే బిజినెస్ అనేది అద్భుతంగా జరుగుతుంది. సో మీరు మంచి టేస్టీగా ఇచ్చిన డిఫరెంట్గా మీ దగ్గర అనేక రకాల ఫ్లేవర్ దోశలు దొరుకుతున్నాయని తెలిస్తే మౌత్ పబ్లిసిటీ సరిపోతుంది, ఈజీగా అందరికీ తెలుస్తుంది. సో ఒకటే కాదు 4-5 రకాల చట్నీలు ఇవ్వండి, డిఫరెంట్ టేస్ట్లు అందివ్వండి. 100 రూపాయలకి 3-4 రకాల దోశలు ఇక్కడ ట్రై చేయొచ్చు అనే బోర్డు కూడా పెట్టండి. అంటే ఒక 3-4 రకాల దోశలు 100 రూపాయలకి ఇచ్చేలా ప్లాన్ చేసుకోండి, లేదా 50 రూపాయలకి 2 రకాల దోశలు ఇచ్చేలా ప్లాన్ చేసుకోండి. సో చిన్నగా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో 1-2 అనేక రకాల ఆఫర్లు ఇచ్చి ఫుడ్ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏం చెప్పక్కర్లా.
4-5 రకాల బఫేలు ఏ విధంగా మనం చూస్తున్నాం, ఈ విధంగా కొత్తగా ఏదైనా ఆలోచించి మనం ఈ విధంగా ఆఫర్లు ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో 150 రూపీస్ అన్లిమిటెడ్ టిఫిన్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే దాదాపు ఒక 7-8 రకాలు ఇస్తూ ఉంటారు. అలాగే మీరు 5-6 రకాల దోసలు ఇవ్వచ్చు 150 రూపీస్‌లోనే. ఇలా మీరు బిజినెస్ చేసుకున్నట్లయితే నలుగురు, ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చినా మీ దగ్గర తీసుకున్న అన్ని రకాలు టేస్ట్ చేస్తారు. సో మళ్ళీ వస్తూ ఉంటారు. ఈ విధంగా యూత్‌ని కూడా ఎక్కువగా కనెక్ట్ చేయొచ్చు. ఇలా ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు. సింపుల్‌గా ఈ బిజినెస్ చేసుకుంటే మనకు రోజుకి రూ. 1,500 ప్రాఫిట్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి భారీ సెటప్ కూడా ఏమీ అవసరం లేదు. సో యూనిక్‌గా ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందనేది చూసుకుంటే ఈజీగా 2,00,000 రూపీస్ నుంచి 5,00,000 రూపీస్‌తో ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫుడ్ ట్రక్ ఇవన్నీ కావాలంటే అంత భారీగా 5,00,000 అవ్వచ్చు. లేదు నార్మల్‌గానే చేసుకుంటామంటే 2,00,000 రూపీస్‌లోనే ఈ బిజినెస్‌ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో చూసారుగా ఈ మిషనరీస్ చాలా వరకు కంపెనీలు మనకు అందిస్తూ ఉన్నాయి. సో కొన్ని కంపెనీలకు సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఆ కంపెనీలు ఎంత ప్రైస్ చెప్తాయి, వాళ్ళు ఏం సర్వీస్ మనకిస్తారు, సో దానికి సంబంధించి మనకేం ట్రైనింగ్ ఇస్తారు, ఇవన్నీ కూడా మీరు నేరుగా వాళ్ళతో అడగండి. పూర్తిగా తెలుసుకొని ఆ బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోండి. సో యూనిక్‌గా ఉందని నేను మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. కొత్తగా ఉంది కాబట్టి చాలా యూనిక్ కాన్సెప్ట్‌గా ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను. సో మన సైడ్ కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు ఈ బిజినెస్ ఐడియా గురించి, ఈ మోడల్ గురించి తెలియజేశాను. ఈ మిషనరీ లింక్స్ కోసం ఓసారి డిస్క్రిప్షన్‌ని పరిశీలించండి. మొదటిసారి మీరు మా ఓన్ బిజినెస్ గురు ఛానల్‌ని చూస్తున్నారా? అయితే ఇందులో అనేక రకాల కొత్త బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. వాటిని ఓసారి చూడండి. ఈ వీడియోలపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏదైనా కొత్త వ్యాపారం గురించి తెలుసుకోవాలంటే వాటిని కామెంట్లో తెలియపరచండి. ఆ వ్యాపారం గురించి మీకు వీడియో ద్వారా పూర్తి సమాచారం తెలియజేస్తాం. ఈ వీడియోలు నచ్చినట్టయితే మా ఓన్ బిజినెస్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్, షేర్ చేయండి. త్వరలో మరో కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.